ఇంతకు ముందు పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సార్ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. మా ఆయన అయితే ఫస్టే వచ్చేసాడనమాట. నేను పక్కన దీది అయితే కాసేపు ఆగి వచ్చాము. అప్పటికే స్టార్ట్ అయిపోయింది పూజ. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. మహారాష్ట్రీయులు చాలా బాగా చేస్తారు పూజలు. ఇంకా చాలా మంది అయితే రాలేదు. వాళ్ళకి ఇంకా సరిగా తెలియదు ఎవరికి ఇలా పూజ ఉంది అని. మాకు కూడా వెళ్ళేంత వరకు కన్ఫర్మ్ కాలేదన్నమాట. గుడి కొంచెం దూరంగా ఉంటుంది క్యాంప్ లోనే, అందుకే ఎవ్వరు రాలేరనమాట. ఇక్కడ పూజ అంతా అయిపోయాక దేవుణ్ణి దర్శించుకుందామని లోపలికి వస్తే ఇంకా మా పిల్లలు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు. పూలతో మాత్రం చాలా బాగా అలంకరించారు దేవుణ్ణి. ఇక్కడ చాలా రకాల పూలు అయితే ఏం దొరకవు, ఓన్లీ చామంతులు బంతి పూలు ఒక్కటే దొరుకుతాయి. పూజ అయితే కంప్లీట్ అయ్యింది, కానీ ఇంకా కాసేపు పాటలు అయితే పాడారనమాట వీళ్ళు. మేము కూడా అలా కాసేపు 5 minutes అలా కూర్చొని ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోయాం. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇంకా దేవుడు ప్రసాదం కాబట్టి ఎలా చేసినా బానే ఉంటది. మా పిల్లలు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా తినేశారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.